మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఓ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్, ఫర్ హిస్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు రచించినటువంటి స్తుతి కీర్తనను ఇక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా. ఆయన చెప్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని బట్టి మనము చేయవలసిన విధానం ఏమిటో ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృప ఒకరోజు ఉండేది కాదు, నిరంతరం ఉంటుంది. సో మనమందరం కలిసి ఆయన్ని స్తుతించాలి అంటున్నాడు. అక్కడ జరిగిన చరిత్ర కూడా మనం ఆలోచిస్తే, ఇజ్రాయెల్ ప్రజల చరిత్రను ఇది ఒకసారి మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఏమిటంటే, వారు తప్పులు చేయటం, ఒప్పుకోవడం, వారి తప్పులను బట్టి దేవుడు వారిని ఏ విధంగా వారిని శిక్షించాడు అనేటువంటి విషయాన్ని బట్టి గుర్తు చేసుకుంటూ ఈ స్తుతిని దేవునికి ఆపాదిస్తున్నాడు దావీదు. అంటే ప్రజల పాపాల వర్ణన, దానికి దేవుని జవాబు ఒకదాని వెనకాల ఒకటి వస్తూ ఉంటాయి. పిల్లలు ఆలోచించండి. పాపాలు ఎప్పటికీ కూడా మనిషిని వెంటాడుతూనే ఉంటాయండి. ఎందుకంటే ఎవని పాపం వాని వీపుకి బెత్తం లాంటిది, ఎవని పాపం వారి ప్రక్కలో బళ్ళెం లాంటిది. సో కాబట్టి దేవుడు ఎంత దయాళుడు, క్షమాపణ ఇచ్చాడు. శిక్ష వస్తుందనుకుని భయపడిపోయిన వాళ్ళని దేవుడు శిక్షించకుండా వారు ఒప్పుదలను బట్టి క్షమించాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరం ఎంత గొప్పది. ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు దావీదు. క్రమశిక్షణలో నన్ను దేవుడు పెడుతున్నాడు, మమ్మల్ని క్రమశిక్షణలో చేస్తున్నాడు. దుష్టుడు పాపం చేయమని ప్రోత్సహిస్తుంటే దేవుడు అది నీకు మంచిది కాదని మమ్మల్ని గద్దిస్తున్నాడని గుర్తు చేసుకుంటూ ఆయన దయాళుడు అంటున్నాడు. ఆరాధన అనేది ఏదో ఒక రోజుకు మాత్రమే సంబంధించింది కాదండి. అది అనుదినము మన జీవితంలో భాగమై ఉండాలి. ప్రతి దినము దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నామన్న సంగతి మనం తెలుసుకుందాం. ఆయన కృప నిరంతరము ఉంటుంది. మరి ఆయన కృప నిరంతరం ఉన్నప్పుడు మన యొక్క పవిత్ర ప్రవర్తన కూడా నిరంతరము దేవునికి చూపించాలి కదా. ఎందుకంటే పిల్లలు ఆలోచించండి, ఇజ్రాయేలీలు చాలా విషయాల్లో దేవుని మేళ్లను మర్చిపోయారండి. ఇది నిజం. మర్చిపోవటమే కాదు, ఎప్పటికప్పుడు దేవునిపై తిరగబడటం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. ప్రభు చెప్తున్నాడు, నేను దయాళుడను, నేను అనుదినము కృప వెంబడి కృపను పంపగలిగినటువంటి దేవుడును అంటున్నాడు. కృప వెంబడి కృపను దేవుడు మనకి అందించుస్తున్నాడు. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. కారణం, ఆయన కృప గలవాడు. డబ్బు గలవారు అని ఎలా చెప్తామో, దేవుడు కృప గలవాడు. మనము ఆయనను స్తుతించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి. ఎన్నిసార్లు మీరు పడిపోతున్నారో దేవుళ్ళో నుంచి, కానీ దేవుడు చెయ్యి అందిస్తున్నాడు. దేన్ని బట్టి? ఆయన కృపామయుడు కాబట్టి. మనమే సరిగా లేకపోతే మన కుటుంబం పరిస్థితి ఏమిటి? మన కుటుంబమే సరిగా లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో చాలామంది అగ్నిగుండపు అంచున ఉన్నారు, నరకమునకు, నాశనానికి జోగుతూ ఉన్నారు. కొందరినైనా లాగాలి కదా, రక్షించాలి కదా. ముందు దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి ఆయనకి కృతజ్ఞతలు కూడా చెల్లిద్దాం. ఇప్పటికీ ఆయన దయ చూపిస్తూనే ఉన్నాడు. కారణం, ఆయన పేరు దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా వాత్సల్య సంపూర్ణుడు. ఆయన దావీదు వలె మనమును స్తుతించాలి. మన స్తుతులు కూడా దేవుడు స్వీకరిస్తాడండి. స్తుతి ఆరాధనను ఆయన అంగీకరించువాడు. అయితే పై పెదవులతోనో
నటనతోనో వేషధారణతో చేస్తే దేవుడు మనల్ని వెక్కిరింతల పాలు చేయగలడు. జాగ్రత్త. హార్ట్ఫుల్ వర్షిప్ అనేది దేవుని కోరుతున్నాడు. దేవునికి కావలసింది అదండి. నువ్వు ఎంత దయాళుడువు నాయనా, మా పితరులను మాత్రమే కాదు మమ్ములను క్షమిస్తున్నావు, మమ్ములను కూడా పోషిస్తున్నావు, బ్రతికిస్తున్నావు. ఎప్పటికీ నీ పేరెత్తటానికి, నీ సన్నిధిలో నీ నీడలో బ్రతకటానికి మీరు ఆయుష్కాలం ఇస్తున్నారు. మీరెంత దయాళుడు ప్రభువా, నీ కృప నా పట్ల నిరంతరం ఉన్నది తండ్రి అని స్తుతించగలమా? స్తుతించి దేవుణ్ణి ఘనపరచుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.